హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మేము రీసెంట్గా పట్టుపుల్ల పెంపకం చూద్దామని మల్యాలు వెళ్ళాము. ఇది చంద్రుతు దగ్గర ఉంటుంది. ఇతనికి షెడ్డుకి 7 లక్షలు అయినా చెప్పాడు. ఎందుకంటే ఇది ఒర్రె పక్కన కాలువ పక్కన ఉంది. సో బేస్మెంట్ లోపల బరంతికే ఒక 1 లక్ష దాకా ఖర్చు అయిందని చెప్పాడు. ఈ కల్లడి శైలేష్ అనే రైతు 2 ఎకరాలకి షెడ్ వేసుకున్నాడు. పక్కన 2 ఎకరాల షెడ్డు వాళ్ళ అన్నయ్యది, మీరు చూడొచ్చు. అందులో గడ్డి చెట్లు ఎక్కువ ముదిరిపోయినాయి, ఆ మెయింటెనెన్స్ లేక మూసేయాలనుకుంటున్నారు. అయితే ఈ కల్లడి శైలేష్ అనే రైతుకు వస్తే, ఇతను ప్రీవియస్లీ ఒక కోళ్ళ ఫారంలో వేశాడు వర్షాకాలంలో. అప్పుడు చుట్టూ చెట్లు ఉన్నాయి అండ్ వెదర్ కూల్ ఉండడంతో మంచి దిగుబడి వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వీళ్ళ ఓన్ ల్యాండ్లోనే షెడ్ వేసుకున్నారు. అయితే ఈ బ్యాచ్కి అంత ప్రాఫిట్ ఏం రాలేదని చెప్పాడు. ఎందుకంటే సమ్మర్ హీట్ వల్ల మళ్ళీ మాకు అవగాహన కూడా అంత లేదు ఈ సమ్మర్లో ఎలా వేయాలి అని మెయింటెనెన్స్. అండ్ ఇతని మాటల ద్వారా ఆకు కూడా అయి ఉండొచ్చు, లాత ఆకు వేయడం వల్ల కూడా అయి ఉండొచ్చు అని ఒక మాట చెప్పాడు. అయితే షెడ్కి 7 లక్షలే అని చెప్పాడు, ఇంకెక్కువ కూడా అయి ఉండొచ్చు అని. అయితే షెడ్ లోపల ఉన్న ఈ స్టాండ్లకు కూడా సపరేట్ అయ్యింది. ఓన్లీ షెడ్కి 7 లక్షలు అయింది, లోపల కూడా సపరేట్గా మళ్ళీ అయిపోయింది, ఎక్కువనే అయిపోయింది అని చెప్పాడు. అది 300 DLF వరకు వేయచ్చు అని చెప్పాడు. ఎందుకంటే స్టాండ్ల పైన కూడా ఎక్స్టెండ్ చేసుకొని కూడా ఇంకా పైప్స్ హైట్లో పెట్టాడు, తర్వాత ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని. మీరు చూడొచ్చు, స్టాండ్ పైన ఎక్కి మనము ఆకేయనీకి అంటే స్టెప్ బై స్టెప్ హైట్ పెరిగిన కొద్దీ మనకి ఇబ్బంది అవుతుంది రైతు, కానీ ఈ స్టాండ్ బాగుంది ప్లాను. ఇంకోటి తను ఫేస్ చేస్తుంది ఏంటంటే కలుపు గడ్డి, మలబరీ ఆకు చెట్ల మధ్యలో ఉండే గడ్డి టిల్లర్తో దున్నేటప్పుడు అది మొత్తం చిక్కుకుంటుంది. అంటే తన కొడలతో ప్రతిసారి ఆపికోవడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాడు. అయితే సొల్యూషన్ ఏంటంటే, మన ట్రాక్టర్ కల్టివేటర్ ఉంటుంది కదా, కల్టివేటర్ వెనకాల ఒక దుంపిప్పేసి ఆ ట్రాక్టర్ మెజర్మెంట్తో లైన్ పెట్టుకుంటే దున్నడం ఈజీగా అయిపోతుందని చెప్పాడు. తను చాలా విషయాలు చెప్పాడు, కానీ టైం సరిపోవట్లే. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అతని నెంబర్ ఇస్తాను, అతనితో మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడచ్చు. మేము రైతులను కలిసినప్పుడు వారి మాటల ద్వారా అర్థమైంది ఏంటంటే, లేబర్ని పెట్టి అది వాళ్ళ పైన నమ్మి వదిలేస్తే నష్టం, అదే మనం దగ్గర నుండి చేసుకుంటే లాభం అని అర్థమైంది. మేము కూడా పట్టుపురుగుల పెంపకం స్టార్ట్ చేసాం. ఇది తిరిగినప్పుడు మాకు ఈ అనుభవంతో మెల్లిమెల్లి అన్నీ తెలుస్తున్నాయి. అనుభవం లేకుండా యూట్యూబ్ నమ్మి మోసపోవద్దు ఎవరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.